అందరికీ నమస్కారం. నేను రెడ్డి నిగార్ సుల్తానా, డిసిసి మహిళా ప్రెసిడెంట్, అన్నమయ్య జిల్లా. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, భారతదేశం ప్రజలందరికీ రాజీవ్ గాంధీ గారు ఒక గొప్ప కుమారుడిగా భావించేవారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలో 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించడం, పంచాయతీరాజ్ బలోపేతం చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా టెలికాం, ఐటీ విప్లవానికి నాయకత్వం వహించారు. రాజీవ్ గాంధీ గారు 40 ఏళ్లకే, చాలా అతి చిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 1984 నుండి 1989 డిసెంబర్ 2 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయినందుకు భారతదేశం అంతా చింతిస్తోంది. ఈ రోజు ఆయన 34వ వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఘన నివాళులు అర్పిస్తున్నారు. ధన్యవాదాలు. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు 34వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ప్రాణ త్యాగాలు, వాళ్ళ తల్లిగారు ఇందిరాగాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది ఈ దేశానికి. అదేవిధంగా తన తనయుడు రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణ త్యాగం చేసి ఈ దేశ ప్రజలకు, వాళ్ళ కుటుంబమే ప్రాణ త్యాగానికి నిదర్శనం. అదేవిధంగా ఈ రోజుట్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ప్రజలందరికీ కూడా అండా దండ. అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ మనం గెలిపించుకోలేకపోతే ఈ దేశంలో మనం ఉండే అవసరం కూడా లేదు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ఎంతవరకు కూడా ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ అనేది ఒక కాంగ్రెస్ పార్టీనే నేర్పించింది. ఆయన ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఆయన లేని లోటు అతని కొడుకు మళ్ళా భర్తీ చేయాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పిందే కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.